పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క సందేశాన్ని మనము విందాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనంలో ఒక విశేషమైన మాట మనకి కనిపిస్తుంది. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొను. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదు. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకో. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోను అనే సందేశాన్ని గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. వాస్తవానికి ఇది 2024 చివరి ప్రభుదినం. తల్లి గర్భమున పడిన మొదలుకొని ఈనాటి వరకు దేవుడు ఎన్నో ఉపకారాలు చేశారు. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుందనంటే పూర్వదినాలను మర్చిపోకూడదు అని చెప్పేసి మాట్లాడేశాడు. పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి పూర్వదినాలని? ఏముంది దానిలో? పూర్వదినాలను జ్ఞాపకం చేసుకుంటలో ఏమి దాగి ఉంది? జాగ్రత్తగా మనం గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. 103వ కీర్తన 103వ కీర్తన 1-2 వచనాలను మనం చూస్తే, కీర్తనలో 103వ కీర్తన 1-3 వచనాలను మనం చూద్దాం. అక్కడ ఈ విధంగా రాయబడింది. 103వ కీర్తన 1-3 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అది సమాచారం. ఆయన చేసిన ఉపకారం, ఆయన చేసిన ఉపకారములు మరవకూడదు అన్నాడు. పూర్వదినాల్లో ఏం చేశాడు, గతించిన కాలంలో దేవుడు ఏం చేశాడు అనే సంగతి నువ్వు పరిశీలన తెలుసుకుంటే ఆయన నీకు ఉపకారాలు చేసినట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. ఏ ఉపకారం చేశాడు? నేను రోగాన పడ్డాను, నా ఇంట్లో జరగకూడదు జరిగింది, నేను చాలా నష్టపోయాను. మనుషులు ఏం చేస్తుంటారంటే గతించిన కాలములో దేవుడు ఎన్నెన్నో ఉపకారాలు చేసినా ఆ జరిగిన ఆ నష్టం ఒకదాన్ని, ఆ జరిగిన ఆ యొక్క రోగం ఒకదాన్ని, ఆ జరిగినటువంటి ఏదో ఒక కీడు తలబడితే దాన్ని ప్రత్యేకంగా మనసును పెట్టుకొని దేవుడు తనకి ఏదో ఉపకారం చేయనట్టుగా దేవునిగా కనపరచలేని దౌర్భాగ్యపు స్థితి ఉంటుంది. కాబట్టి గ్రంథంలో ఏమన్నాడంటే పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనము, తరతరములకు దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని జ్ఞాపకం. నీ పెద్దలను అడుగు చెబుతారు, నీ తండ్రిని అడుగు వారు వివరిస్తారు. ఏమి వివరిస్తారు? పెద్దలను లేదా తండ్రిని అడిగితే, తల్లిని అడిగితే ఏం చెప్పిద్ది? నీకోసం నేను ఎంత కష్టపడి కన్నానో, నేను ఎంతగా కష్టపడి పెంచానో అనే తండ్రి తన బిడ్డల విషయంలో ఎంతో అద్భుతంగా మాట్లాడుతుంటుంటారు. తల్లి తండ్రి నిన్ను కన్నది మొదలుకొని లేదా పెంచింది మొదలుకొని ఎన్నో ఉపకారాలు తల్లిదండ్రులు చేస్తే పరమదేవుడు ఏం చేస్తుంటాడు అన్నమాట. పూర్వదినాల్లో ఏం చేస్తాడు? ఏం చేశాడనంటే ఎన్నో ఉపకారాలు చేశాడన్నాడు. ఈ ఉపకారాలకు బదులుగా నువ్వేం చేయాలి అనే సమాచారం గ్రంథం తెలియజేసింది. పూర్వదినాలను జ్ఞాపకం చేసుకునే దేనికి? గతించిన కాలంలో దేవుడు చేసినటువంటి ఉపకారాలను తలపోసుకోవాల్సిన వస్తుంటుంది. ప్రాముఖ్యంగా అక్కడ ఏమన్నాడంటే కీర్తనలో 103వ కీర్తనలో రెండు ప్రాముఖ్యమైన సంగతులు మాట్లాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముందున్న సమస్తమా
ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. ఏంటన్నమాట? దేవుణ్ణి సన్నతించాలి, దేవుని సన్నతించాలి. రెండో సంగతి అక్కడ మాట్లాడతాడు, నా ప్రాణము యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదిర్చువాడు అన్నాడు. ఒకటి, దేవుడు చేసిన భౌతిక సంబంధమైనటువంటి మేలులు కనపడుతున్నాయి, అక్కడ ఉపకారాలు కనపడుతున్నాయి. రెండో సంగతి ఏం తెలుసా? ఏమన్నాడో, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు అని చెప్పేసి మాట్లాడేశాడు. మనిషి తాను చేసిన అపరాధాలను దేవుడు క్షమించకపోతే నీవు ఏ విధంగా దేవుని ఉపకారాలు పొందటానికి అర్హత లేనివాడు. కాబట్టి నీ దోషాలను దేవుడు క్షమించిన దాన్ని బట్టి, దేవుడు నిన్ను క్షమించిన దాన్ని బట్టి ఏం జరుగుతుందనంటే, ప్రాముఖ్యంగా ఆయన ఉపకారాలకు మనం పాత్రమై ఉంటున్నాం. కావున గ్రంథంలో ఏం చేస్తున్నాడనంటే, మొట్టమొదటిగా ఆయన చేసిన ఉపకారాలను మరవకూడదు. ఎప్పుడు చేశాడు ఉపకారాలు? ఇది పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఉపకారాలు చేసింది అనుభవించిన కాలంలో, గద్దించిన కాలంలో, పూర్వ దినాల్లో, మునుపటి కాలాల్లో ఏం చేశాడనంటే ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆ ఉపకారాలని మనం ఏం చేయకూడదు అనమాట, మరవకూడదు. వాటిని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మాట్లాడారు. కీర్తన గ్రంథం 77వ కీర్తన. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. 77వ కీర్తన 5వ వచనంలో, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకుందును. ఏం చేస్తాడన్నట? పూర్వ సంవత్సరాల్లో ఏం చేస్తాడనమాట? మనసును తెచ్చుకుంటుంటాడు. ఏ మనసుని తెచ్చుకుంటుంటాడు? గ్రంథం మాట్లాడుతుంది అనమాట. ఏం చేస్తున్నాడు? దేవుడు చేసిన ఉపకారాలను ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? మనసునకు తెచ్చుకోవాలి. దేవుని సన్నతించటము పూర్వ దినాలను మనసుకు తెచ్చుకోవటం. పూర్వ దినాలు అని అంటే ఏ దినాలు అనే సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా గతించిన కాలం అంతా నీకు చేసిన ఉపకారాలను బట్టి నువ్వు దేవుని సన్నతించాలి. అలాగా ఆయన చేసిన ఉపకారాలను మనసుకు తెచ్చుకోవాలి. 11వ వచనంలో ప్రాముఖ్యంగా అక్కడ మాట్లాడుతుంది. 77వ కీర్తన 11వ వచనం, యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగించిన నీ ఆశ్చర్యకరములను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలు నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకనంటే ఆయన చేసే ఉపకారాలు ఇంకా ఎవరు చేసేవారు కాదు. కాబట్టి ఆయన లాంటి దేవుడు ఇంకొక ఆయన లేడు. ఆయన కార్యాలను మనసుకు తెచ్చుకోవాలి, ఆయన కార్యాలన్నిటిని ధ్యానించాలి అని చెప్పేశాడు. అందుకు పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడో ఎవరో మేలు చేశారంట, దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా తన పిల్లలకు చెప్తూ ఉంటుంది అనమాట, ఇదిగో పలానోడు మేలు చేశారు అని మర్చిపోబాకండి. మరి అలాంటప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలను నువ్వేం చేయాలన్నమాట? వాస్తవానికి జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి ఏం చేయాలన్నమాట? సన్నతించాలి అని చెప్పేశాడు. అందుకు పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోవాలి, అవి మనసును పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడేశాడు. ప్రాముఖ్యంగా 41వ అధ్యాయం కీర్తన గ్రంథం 41వ కీర్తన 44వ కీర్తన 1వ వచనంలో, దేవా, పూర్వకాలమున మా పితరుల దినముల్లో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విన్నాం. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి నాటితివి, జనులను నిర్మూలన చేసి వాడిని వ్యాపింపజేసి. ఒక సంగతి ఏంటంటే, పూర్వ దినాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలనంటే, ఇశ్రాయేలు దేవుని పిల్లల్ని
వారి యొక్క కష్టకాలాల నుంచి విడుదల కలుగు చేయటం ఒక వంతు అయితే, రెండోది కనాన్ దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ తన ప్రజలు ఏ కష్టం అనిపించకూడదనే భావంతో అక్కడ ఉన్నటువంటి శత్రువులన్నింటిని పారద్రోలి దేవుడు వారికి ఒక అద్భుతమైన దేశాన్ని వారికి అనుగ్రహిస్తాడు. నేనేమంటున్నానంటే మన యొక్క అనుదిన జీవితాల్లో గతం జరిగిన కాలాల్లో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో కష్టకాలాలు ఉన్నాయి, ఎన్నో రోగరొప్పులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పారద్రోలి దేవుని పిల్లలుగా ఆత్మీయంగా బ్రతకగలిగేటట్టుగా పరమదేవుడు కృప చూపించిన దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలన్నమాట, పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. దాంట్లో ప్రాముఖ్యంగా ఆయన చేసిన ఏ ఉపకారాన్ని కూడా నువ్వు మరవకూడదు. ఆయన చేసిన ఏ ఉపకారాన్ని కూడా మరవకూడదు. కాలం గడిచిపోయిందని అంటే దేవుడు చేసే ఉపకారాలు మరిచిపోయేటువంటి తరం ఉంది. అలాగే దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవుని మీద నింద వేసేటువంటి తరం ఉంది. కాబట్టి దేవుడు చేసిన ఉపకారాలను నువ్వు మర్చిపోయావనుకో, ఆయన సాహస కార్యాలు, ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వం నీ కన్నులు ఎదుట మరుగున పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రంథంలో ఏమంటాడంటే, నీ తండ్రిని అడుగు చెప్తాడు, ఇదిగో నీ పెద్దలను అడుగు చెప్తారు. ఏం చెప్తారు వాళ్ళు? ఎందుకనంటే వారు మనకంటే ముందుగా అనేక సంవత్సరాలు బతికిన వాళ్ళు కాబట్టి ఆ కాలంలో దేవుడు చేసిన మహోపకారాలు తమ పిల్లలకి వివరించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మా పెద్దలు మాకు వివరించారు మీ కార్యాలని. అదే మాట్లాడుతున్నాడు. నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు మాకు దాన్ని వివరించారు. ఈనాడు 2024 కానీ 2023 కానీ నువ్వు తల్లి గర్భం పడితే మొదలుకొని దేవుడు నీకు చేసిన ఉపకారాలని నీవు నీ పిల్లలకి వివరించవలసిన బాధ్యత ఉంటుంది. పరమందుని దేవుడు ఉపకారాలు భౌతికంగా ఏం చేశాడో ఆత్మీయంగా నీ సంకటములను ఎలా కుదిర్చాడో అన్న సంగతి కూడా వారికి వివరించాలి. అప్పుడు దేవుని మీద నింద వేయకోకుండా, లేదా దేవుని యొక్క శక్తి ఏదో బలహీనమైందన్న శక్తి అన్నట్టుగా ఆయన మీద ప్రత్యేకంగా అపనింద వేయకోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. బిడ్డలు దీవించబడే అవకాశం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని కన్నులు ఎదుట పాపం చేస్తున్నప్పుడు పరాయి దేశపు మనుషుల్ని, రాజుల్ని, లేదా అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని దేవుని పిల్లలైనటువంటి వారి మీదకి పంపిస్తుంటాడు. వారిని సన్మార్గంలో పెట్టుకోవటానికి, వారిని తన వైపు తిప్పుకోవటానికి దేవుడు అనేకులైనటువంటి వారిని దేవుని పిల్లలైనటువంటి వారి మీదకి రప్పించాడు. ఆ సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు గుర్తు చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో, 6వ అధ్యాయం 11వ వచనం, యెహోవా దూత వచ్చి అభియజ్రేయుడైనటువంటి యోవాషుకు కలిగిన వప్రాలో మస్తకి వృక్షం కింద కూర్చునుండే. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటుండగా యెహోవా దూత అతను కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, అనగా గిద్యోను చిత్తమున ఏలినవాడు, యెహోవా మాకు తోడై ఉండినాడలా ఇదంతయో మేము ఎలా సంభవించింది. అర్థమవుతుందా? నీకు తోడు లేకపోతే దేవుడు ఏ విధంగా ఉపకారాలు చేస్తుంటున్నాడు. కాబట్టి గ్రంథంలో మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు తోడై ఉండును గా. కానీ దేవదూత వచ్చి గిద్యోనుతో అంటే, దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఇతరులు వచ్చి మమ్మల్ని హింస పెట్టేదేంటి అనే ఒక ప్రశ్న ప్రాముఖ్యంగా చేస్తుంటాడు. ఈనాడు అదే ప్రశ్న నీ జీవితంలో కూడా తలపడుతుంది. వాస్తవానికి నీకేదో గతించిన కాలంలో ఒక శ్రమ లేదా ఒక కష్టకాలము, ఒక దుఃఖకరమైన సంఘటన, లేకపోతే ఒక రోగం రొప్పు నీ జీవితం తలబడితే దేవుడు నాకు తోడై ఉంటే ఇలాగ ఎందుకు జరుగుతుంది అని నీ విశ్వాసాన్ని ప్రత్యేకంగా బలహీనపరుచుకొని దేవుని మీద నింద వేసే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే మిద్యానీయులు తన పిల్లల మీద ప్రభావం చూపుతున్నప్పుడు అది చూసినటువంటి యవనస్తులు, గిద్యోను యవనస్తుడు ఏమంటున్నాడు, మాకు దేవుడు తోడుగా ఉంటే మాకు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతాయి అని అన్నాడు. తర్వాత మాట్లాడుతున్నాడు, యెహోవా ఈజిప్టులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పొచ్చు,
మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయిను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాను చేతులు మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు అనమాట? ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏమైపోయినాయి? ఏమైనా తగ్గిందా? ఆయన శక్తిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎవరిలో మార్పు వచ్చింది? మార్పు ఎవరిలో వచ్చింది? మనుషుల్లో మార్పు వచ్చింది. యెహోవా దేవునికి మొరపెడుతున్నారు ఐగుప్తు దేశంలో. పరమదేవుడు దర్శించి అబ్రహాంకి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలుని దేవుని పిల్లలు ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించినప్పుడు ఐగుప్తు దేశంలో అనేక అద్భుతాలు, అలాగే అరణ్య మార్గంలో అనేక అద్భుతాలు. కానీ కనాన్ దేశానికి వచ్చిన తర్వాత ఆ అద్భుతాలు ఏమైపోయినాయి అని తమ పిల్లలు దేవుణ్ణి ప్రశ్నించేటట్టుగా వచ్చేసి. కారణం ఏంటంటే, ఏమై ఉంటుందంటావు? దేవుని శక్తి బలహీనమైందా? మరేమైపోయింది? దేవుని చేసిన ఉపకారాలు ఏమైనా మరుగున పడిపోయినాయా? పితరులు వివరించారని చెప్పేసి ప్రాముఖ్యం. అద్భుత కార్యాలు ఏమైపోయినాయి? మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యాలు ఏమైపోయినాయి? గ్రంథం ఏమంటుందంటే, అది కేవలం వారు చేసినటువంటి అపరాధ భావం అన్నమాట. మీకు అర్థమవుతుందా? వారు చేసిన పాపాన్ని బట్టి మిద్యానీయులు వారి మీదకి రప్పించేసేవాడు సన్మార్గంలో పెట్టుకోవటానికి. నీకు వచ్చిన శ్రమ నిన్ను సన్మార్గంలో పెట్టుకోవడానికి, నీకు వచ్చిన రోగం రూపం నీ సన్మార్గంలో పెట్టుకోవటానికి, నీకు వచ్చినటువంటి కష్టకాలము నిన్ను సన్మార్గంలో పెట్టుకోవటానికి, తన వైపు తిప్పుకోవటానికి దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు. అంతేగాని ఆయన ఉపకారాలు ఎక్కడ ఏ కాలంలో కూడా లేకుండా పోలేదు. ఆయన ఉపకారాలు ఎల్లవేళలో ఉన్నాయి. అందుకు జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వ దినాలు జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలంటే ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవటానికి అవకాశం లేదు. ఎన్ని ఉపకారాలు చేస్తుంటాడు దేవుడు. మన జీవితాలు ఎన్ని ఉపకారాలు చేస్తుంటాడు. ఎన్ని చేశాడు వాస్తవానికి? ఎన్ని చేశాడు? కీళ్ళు ఉన్నాయా? కష్టకాలాలు ఉన్నాయా? శోధన దినాలు ఉన్నాయా? ఎన్ని ఉంటాయి? కౌంట్ చేయొచ్చు, వాళ్ళ మీద కౌంట్ చేయొచ్చు. కానీ దేవుడు చేసిన మహోపకారాలను నువ్వు మరీచిపోవద్దు అన్నాడు. మా పితరులు వివరించేటువంటి సంగతులు తండ్రులను అడుగు, పెద్దలను అడుగు, వాళ్ళు చెబుతారు. వాళ్ళు చెప్పేటువంటి సంగతులను బట్టి నీకు దేవుడు తన జీవితంలో నీ తండ్రికి ఏం చేశాడో, నీ తల్లికి ఏం చేశాడో, వారి తల్లిదండ్రులకి ఏం చేశాడో, ఎన్ని మహోపకారాలు చేశాడో అవి నీకు దేవుడు చేసిన కార్యాలను నీకు వివరించేటప్పుడు నువ్వేం చేయాలన్నమాట? దేవుని సన్నుతించాలి. రెండు, ఆయన చేసిన కార్యాలను మనసుకి తెచ్చుకోవాలి. ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి కార్యాలన్నిటికీ ఏం చేయాలన్నమాట? దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2024 గతించిపోతుంది. ఏం చేస్తుంటాం? వెళ్ళిపోయింది అనుకుంటాం అంతే. నీ వయసు ఇప్పుడు ఎంత ఉందో ఆ వయసుకి ముందు కాలానికి ఎన్ని మేలు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో దానికి దేవునికి ఏం చేయాలన్నమాట? నువ్వు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. లేకపోతే దేవుని ఉపకారాలకు నువ్వు పాత్రుడు కాదు వాస్తవానికి. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. గ్రంథం తెలియజేస్తుంది. పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవాల్సింది దేనికి జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోమని దేనికి ఎందుకు చెబుతున్నాడు? ఆయన చేసిన ఉపకారాలు మరవకూడదు. పూర్వ దినాల్లో ఆయన చేసిన ఉపకారాలు మరవకూడదు. అందుకు దేవుని యొక్క సాహస కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన చేసిన మహోపకారాలు, ఆయన చేసిన ఉపకారాలు, ఏ కష్టకాలాల్లో కూడా చేసే ఉపకారాలు దేవుని నువ్వు తలపోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నువ్వు తలపోసుకోవటం కాదు, నీ పిల్లలకు దానికి వివరించాలి సంపూర్ణంగా. నీ పిల్లలకి నువ్వు దాన్ని వివరించాలి. లేకపోతే నీకు దేవుడు చేసిన ఉపకారం ఏంటో, మహోపకారం ఏంటో, ఆయన నిత్యశక్తి ఏంటో, ఆయన దేవత్వం ఏంటో నీ పిల్లలకు తెలియకుండా పోయి అన్ని బోధన అనుసరించే ప్రమాదం ఉంటుంది. అలాగే దేవుని విడిచిపోయి బ్రతికేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే దేవుని మీద నిందేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. దేవుడు మాకు తోడై ఉంటే ఈ బాధలేంటి అని అడిగాడు గిద్యోను. ఈనాడు దేవుడు మాకు తోడుగా ఉంటే, నువ్వు నమ్మిన దేవుడు మాకు తోడుగా ఉంటే మాకేంటి కష్టకాలని నీ పిల్లలు ఆయన మీద ప్రశ్న ఇవ్వకుండా ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసినటువంటి మహోపకారాలు నువ్వు వివరించాలి. నువ్వు ఆయన్ని వారి ముందు సన్నుతించాలి, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. 78వ కీర్తన 3వ వచనంలో
కీర్తన గ్రంథం 78వ కీర్తన 3వ వచనం. 78వ కీర్తన 2-3 వచనాలు చదువుదాం. 2వ వచనం చదువుదాం సార్. నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గోడవాయ వాక్యములను నేను తెలియజేసేదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరవకుండా ఇచ్చాలి. దేవుని క్రియలు మరవకుండా ఉండేటట్టుగా పిల్లలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. రాగల తరాల్లో పుట్టబో పిల్లలకు నువ్వు నేర్పాల్సిన అవసరం ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు కుమార్తెను దేవుడు నీకు అనుగ్రహించాడంటే సంతోషపడుతుంటుంటావు. కానీ దైవ నియమం ఏంటో వారికి నేర్పుకోకుండా ఏదో లోక సంబంధమైన జీవితం నేర్పుతా పోయావనుకో, ఆయన చేసిన ఉపకారం ఏంటో నీవు వివరంగా వారికి తెలియచేయలేదనుకో, ఒకనొక రోజున వారే నీ మీద తిరుగుబాటు చేస్తారు. నన్ను ఎందుకు నువ్వు కన్నావని ప్రత్యేకంగా నిన్నే ప్రశ్నించే అవకాశం. నీ పిల్లలు నీకు శాపగ్రస్తులు అయ్యే ప్రమాదం. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చేసినటువంటి ఉపకారాలని, ఆయన చేసిన మేలుల్ని ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? మరవకూడదు. వాటిని బట్టి దేవుణ్ణి సన్నతించాలి, వాటిని మనసును తెచ్చుకోవాలి, దేవుని కృతజ్ఞతలు సమర్పించాలి. రాగల తరాలకు నువ్వు దేవుని కార్యాలు, దేవుని యొక్క పనులు, దేవుని యొక్క బలమును, అక్కడ అన్నాడు దేవుని స్తోత్రాహార క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యమును దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పాం. కావున గుర్తుపెట్టుకోవాలి, నా అంతరకు నేను ఆరాధన చేస్తున్నా, నా అంతరకు నేను చక్కగా వస్తున్నా, నా అంతరకు నేను రక్షణ పొందాను, నా అంతరకు నేను బాగున్నాను, నా అంతరకు నేను పరలోకం పోతాను అని అనుకుంటామేమో. రాబోయే తరాలకి నువ్వు ఖచ్చితంగా సందేశం తెలియచేయాలి. నీ వంతది. నీకు దేవుడు ఉపకారం చేస్తున్నాడు, నువ్వు దేవుని సహవాసాన్ని కోల్పోతున్నావు, నువ్వు దేవుడి మోహోపకారాలు చేస్తున్నాడు, ఆయన నువ్వు స్తుతించాల్సిన వాడు స్తుతించకుండా పోతున్నావు అనే సమాచారం నీవు రాగల తరానికి చెప్పవలసిన అవసరం ప్రాముఖ్యంగా అవసరం. రెండో సమాచారం, పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవాల్సింది దేనికి? ఒకటి, ఆయన చేసిన ఉపకారాలని మరవకుండా జ్ఞాపకం చేసుకోవటానికి పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. రెండో సమాచారం గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయము 21వ వచనంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకేసు అతనితో ఇట్లా 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మారు మట్టుకంటే గ్రంథం మాట్లాడింది ప్రాముఖ్యంగా నరుని ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 60 సంవత్సరాలు. అంటే ఏం మాట్లాడాడు ప్రభు అయిన యేసు? నీ జీవిత కాలం అంతా ఏమి మాట్లాడుతుందంటే, పూర్వదినాలను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే గ్రంథం తెలియజేసే కార్యక్రమం ఏంటంటే, నీ సహోదరులను క్షమించాలి. ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా క్షమించాలి. 35వ వచనం చూడండి. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి
ఆ ప్రకారం ఆ ప్రకారంగా మీ ఎడల చేస్తాడు అని చెప్పేసి మాట్లాడేస్తాడు. నేను ఎందుకు ఈ సంగతిని జ్ఞాపకం చేస్తున్నానంటే గ్రంథంలో ఒక మాట ప్రాముఖ్యంగా రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో, రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం, 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వం చేయబడిన పాపములను మాట్లాడుతున్నాను. పూర్వం చేసిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఏం జరుగుతుందనమాట? దేవుడు నువ్వు పూర్వం చేసినటువంటి పాపాలను దేవుడే ఉపేక్షిస్తుంటే, పూర్వము అంటే నేనేమంటానంటే 2024 గతించిన కాలం అయిపోయింది. గతించిన కాలంలో నిలదని పూర్వపు దినాల్లో నువ్వు ఏం చేయాల్సిన అవసరమనంటే, నీ సహోదరుల మీద ఏదైనా ఒక ద్వేషం, నీ సహోదరుల మీద ఏదైనా ఒక విరోధ భావం ఉంటే నువ్వేం చేయాల్సిన అవసరమంటే వారితో సమాధాన పడాలి, లేకపోతే క్షమించాలి. గ్రంథం తెలియదు. ఎందుకంటే పూర్వం చేసినటువంటి పాపాలను దేవుడే క్షమిస్తున్నాడు కాబట్టి, పూర్వం నీ ఎడల తప్పిదం చేసిన నీ సహోదరుని నువ్వేం చేయాలన్నమాట? క్షమించాలి. గతంలో చేసిన ప్రతి పొరపాటుని, గతంలో చేసినటువంటి ప్రతి పాపాన్ని దేవుడే క్షమిస్తున్నాడు. గతంలో మన పట్ల చేసినటువంటి విరోధభావం కలిగిన వారిని, లేకపోతే మనమంటే పడనటువంటి వారిని మనం ఏం చేయాల్సిన అవసరం ఉందంటే, దేవుడు పూర్వకాలం మనం చేసిన పాపం దేవుడు మనల్ని క్షమించినట్టుగా మనము ఇతరులను ఏం చేయాలన్నమాట? క్షమించాలి. అందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పోయిన సంవత్సరం 2024 అంతా ఇది పరిస్థితి. నీకు అనేకమైన శత్రువులు ఉన్నారు, నిన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు, నిన్ను క్షమించిన వారు ఉన్నారు. నువ్వేం చేయాలన్నమాట? వారిని ప్రేమించాలి, లేకపోతే వారిని క్షమించాలి అని చెప్పేసింది గ్రంథం. ఎందుకంటే పూర్వపు పాపాలను దేవుడే క్షమిస్తున్నప్పుడు పూర్వం చేసినటువంటి పాపాలను జ్ఞాపకం చేసుకుని వాటిని క్షమించాల్సిన అవసరం ఉంటుంది. నీ శత్రువు, నీ తోటి వారు నీ మీద విరోధభావం కలిగి ఉంటే వారిని క్షమించాల్సిన అవసరం ప్రాముఖ్యంగా అవసరం. ఒకవేళ నువ్వు క్షమించలేదనుకో, పూర్వం చేసిన పాపాలను నువ్వు క్షమించలేదనుకో, దేవుడు నీ పాపాలు క్షమించడు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి శాసనం గ్రంథంలో తెలియజేసేసాం. కాబట్టి ఎప్పటికప్పుడు కడుగు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విషం కక్కేటువంటి వారంగా ఉండకూడదు. విషం కక్కటమనమాట. పాము ప్రతిదినం విషం కక్కుతూ ఉంటుంది. శత్రువు కూడా ఏం చేస్తుంటాడు అనమాట? విషం కక్కుతానే ఉంటుంటాడు. పైన బాగానే ఉంటాడు, లోపల మాత్రం విషం కక్కుతానే ఉంటుంటాడు. మళ్ళీ విషబీజం ఉంటానే ఉంటుంది. నేనేమంటున్నానంటే, గతించిన కాలంలో మనం చేసిన పాపాన్ని, ప్రతి పాపాన్ని దేవుడు క్షమించగలిగితే, అలాగే పూర్వ దినాల్లో మనం చేసిన పాపాలని దేవుడు క్షమించాలంటే ఖచ్చితంగా నీ ఎదుట వాడిని హృదయపూర్వకంగా క్షమించాలి. గ్రంథంలో ఒక సమాచారం ఇలాగ రాయబడింది. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలారా, పూర్వపు పాపాలను నువ్వు క్షమించకపోతే దేవుడు నీ పాపాలు క్షమించడు. అందుకని నీ పూర్వంలో ఏదైనా దాగుందేమన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎవరితో శత్రుత్వం ఉందేమో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరినైనా నువ్వు క్షమించలేని స్థితి ఉంటే జ్ఞాపకం చేసుకో. నువ్వు వారిని క్షమిస్తేనే నీ పూర్వ పాపాలు క్షమించబడతా ఉంటాయి. అలా కాకపోతే మనం ఏమనుకుంటామంటే కొత్త సంవత్సరం వచ్చిందంట. కొత్త సంవత్సరం రావచ్చు, కానీ నీ పాపాలు అంతే నీ మీద ఉంటానే ఉంటాయి. ఏంటి ప్రయోజనం? ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా నీ పాపాలు నీ మీద ఉండే జీవితం అవసరమా? కాబట్టి నువ్వేం చేయాలన్నమాట? దేవుడు పూర్వపు పాపములను దేవుడు తన ఓరిమూలం ఉపేక్షించినట్టుగా నీవు కూడా ఇతరుల పట్ల ఓరిమి కలిగి వారి పాపాలను క్షమించగలిగేటట్టుగా, వారిని ప్రేమించగలిగేటట్టుగా నువ్వు ఉండగలిగితే మంచి భవిష్యత్తు నీకు దేవుడు అనుగ్రహించేవాడు అంటున్నాడు. కాబట్టి గ్రంథంలో ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 20వ అధ్యాయము 27వ అధ్యాయం 35వ వచనం నుంచి. ఆదికాండం 27వ అధ్యాయం 35వ వచనం నుంచి. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెను తీసుకుని పోయాను. ఏశావు యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లింది. అతడు
నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను. నా జ్యేష్ఠత్వంలో తీసుకున్నాను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనలను తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదా అని అడిగాడు. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికగాను నియమించి అతని బంధుజనములందరినీ అతనికి నీ బంధుజనము చదవండి సార్. నీకు ఏలికగా నియమించి అతని బంధుజనములను అందరినీ అతనికి దాసుడిగా ఇచ్చి తిని ధ్యానమును ద్రాక్షారసం ఇచ్చి అతని పోషించేది కనుక నా కుమారుడా ఏమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నిన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఎడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు ఆకాశ మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడగుదువు, నీవు తిరుగులాడుచుండగా మెదమేను అతని కాడి విరిచివేయదు అని అతనితో తండ్రి దగ్గర ఇస్సాకు దగ్గర యాకోబు దీవెనన్నీ సొంతం చేసుకుంటాడు. అక్కడ డిస్కషన్లో ఆ పేరుకు తగ్గట్టుగా ఆయన మోసం చేశాడు, మోసగాడు అన్నట్టుగా ఉంటుంది. నేనేమంటున్నానంటే అలాగా యాకోబు సొంతం చేసుకున్నవాడు కాదు, మోసగాడు కాదు. వాస్తవానికి తన పేరు యాకోబు అని అంటే మోసగాడు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట, అంతే. కాబట్టి తన పేరును బట్టి నన్ను మోసం చేశాడని తను అనుకుంటున్నాడు, కానీ నిబంధన ప్రకారంగా తన ఆశీర్వాదం సొంతం చేసుకున్నాడు, నిబంధన ప్రకారం చేసుకున్నాడు. అయితే ఈ నిబంధన ప్రకారంగా ఆశీర్వాదం సొంతం చేసుకున్న కారణాన ఏం జరిగిందనంటే 41వ వచనం, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరి ఏశావు, నా తండ్రికి కూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదను అనుకొనిను. రెప్క తన కుమారుడైన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపించి అతను తిట్లను, ఇదిగో నీ అన్న ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను ఓదార్చుకొంటున్నాడు. నా కుమారుడా, నీవు నా మాట విని హారాన్లో ఉన్న నా సహోదరుడికి లాభాన్ని ఎత్తుకుపోయి నీ అన్న కోపం చల్లారి వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతన్ని చేసిన వాటిని అతడు మరుచు వరకు లాభాన్ని యుద్ధ కొన్నాళ్ళు ఉండము. చాలు. ఏమంటారు తెలుసా? పగబట్టేశాడు. వాస్తవానికి ఏశావు యాకోబు మీద పగబట్టాడు. రెండోది కోపం కలిగి ఉన్నాడు. మూడో సంగతి చంపాలనుకుంటున్నాడు. ఇది దుఃఖ దినాలు, తండ్రిని కూర్చొని దుఃఖ దినాలు అయిపోయిన తర్వాత వాడంతా చూడాలి. ఎంత పగ ఉందంటాం ఇంతకి. 1-2 సార్లు నన్ను మోసగించాడని చెబుతూ పగబట్టినటువంటి ఏశావు ఒకానొక రోజున ఏం చేస్తున్నాడనంటే, ప్రాముఖ్యంగా గ్రంథం ఇలాగ మాట్లాడుతున్నాం. 33వ అధ్యాయం 1వ వచనం నుంచి మాటలు రాయబడినాయి. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. ఆ మాట మీకు అర్థమవుతుందా? యాకోబు హారానికి వెళ్ళిన తర్వాత పరమదేవుడు యాకోబును బహుగా ఆస్వాదిస్తాడు. తిరిగి మళ్ళీ కనాన్ దేశానికి రావడానికి సిద్ధపడుతుంటే తన భార్యలో తన ఆస్తిని వెంట పెట్టుకుని వస్తామంటే తనకు ఎదురెళ్తున్నాడు అనమాట ఏశావు తన అన్న యాకోబు అన్న ఏశావు తనకు ఎదురెళ్తున్నాడు. వెళ్ళేవాడు ఎంతమందితో వెళ్తున్నాడు? 400 మంది జనంతో వెళ్తున్నాడు. ఏమనిపిస్తుంది 400 మందితో వెళ్తుంటే? ఏమనిపిస్తుంది? వామో వీడు చంపడానికి వస్తున్నాడు అన్నట్టుంటుంది కదా. చంపడానికి వస్తున్నాడు, ఎదురొస్తున్నాడు అని అంటే పరిస్థితి 400 మందితో వస్తున్నాడు అని సంగతి తెలిసి అప్పుడు ప్రత్యేకంగా గ్రంథం ఇలాగ మాట్లాడుతుంది. అప్పుడు అతడు తన పిల్లలను లేయ రాహేలును 2 దాసీలను పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వాని పిల్లలను, వారి వెనక లేయను ఆయన పిల్లలను, ఆ వెనక రాహేలును యోసేపు ఉంచి తాను వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడిన. 400 మంది వస్తుంటే ఏం చేయాలా? ఏం జరుగుతుందో? ఇంత కోపంతో వస్తున్నాడా, పగతో వస్తున్నాడా, ప్రతీకారంతో వస్తున్నాడా, దేంతో వస్తున్నాడా అనే లెక్కలో 7 మార్లు దేవుని ఎదుట సాగిలపడ్డాడు ప్రార్థన చేసి.
అప్పుడు యేసేపు అతను ఎదుర్కొని పరిగెత్తి అతను కౌగులించుకొని అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి. ఏమైపోయింది? పగ ఏమైపోయింది? ప్రతీకారం అయిపోయింది. చంపాలన్నటువంటి ఆలోచన ఏమైపోయింది? వాని మీద ఉన్నటువంటి కోపం ఏమైపోయింది? పాత నిబంధన కాలంలోనే భక్తులు ఇలాంటి వ్యక్తిత్వంతో ఇలాంటి స్వభావంతో మునిగిలితే వెళ్తుంటే ఈనాడు క్రీస్తునందంటుండే మనము దేవుడు తను మన పూర్వ పాపాలను క్షమించినటువంటిది ఓరి మూలం క్షమిస్తే మన తోటి వారి పాపాలను క్షమించలేని స్థితిలో మనం ఉన్నామంటే ఏం జరుగుతుందో ప్రాముఖ్యంగా. అందుకే గ్రంథంలో ఏమైనా పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకో. ఏంటి ఏం జరిగింది? అపరాధం ఏమైనా జరిగిందా? నీకు అన్యాయం ఏం జరిగిందా? అక్రమం ఏం జరిగిందా? దాన్ని నువ్వేం చేయాల్సిన అవసరం. ఎవరైతే మనం అన్యాయం చేశారో అక్రమం చేశారో వారిని మనం ఏం చేయాల్సిన అవసరం అంటే క్షమించాలి. ఓర్మి వలన క్షమించాలి. అందుకు దేవుడు ఏం చేశాడంటే పూర్వము చేసిన పాపం, పూర్వం చేయబడిన పాపమును దేవుడు తన ఓర్మి వలన క్షమించినట్టుగా పూర్వ దినాల్లో మనం ఎదుట మనం చేసిన పాపం క్షమిస్తున్నట్టు దేవుడు ఇప్పుడు మనం క్షమించాలంటే 2025లో ఏం జరగాల్సిన అవసరం అంటే మన తోటి వారిని క్షమించాలి. క్షమించే బుద్ధి ఉందా? దేవునిలాగా క్షమించే బుద్ధి ఉందా మనకి? ఒకవేళ క్షమించకపోతే 2025 కూడా నీకు దీవెనగా ఏముండే అవకాశం ఉండదు. 2024 నీకు దీవెనగా ఉండదు వాస్తవానికి. ఎందుకనంటే నువ్వు క్షమించలేని స్థితిలోనే ఉన్నావంతే. క్షమించే అద్భుతమైన గుణం పరమదేవుని గుణం. వాస్తవమే, మనం అన్యాయం అయింది వాస్తవమే. ప్రత్యేకంగా మనకి కీడు తలపెట్టడం వాస్తవమే ఇతరులు. అలాగే మనకు హాని చేయటం వాస్తవమే. అది కన్నులారా కనపడుతుంది. అలా హాని చేసిన వాడిని, కీడు చేసిన వాడిని, అపరాధం చేసిన వాడిని మనం ఏ విధంగా క్షమిస్తామనే ఒక ఆలోచన మనకు ఉంటుంది. కానీ మనము పూర్వపు చేసిన పాపములు దేవుడు తన ఓరి వలన క్షమిస్తే, పూర్వదినాల్లో చేసిన పాపాలను క్షమిస్తే, పూర్వదినాల్లో చేసిన ఇతరులు చేసిన పాపాలను కూడా మనం ఏం చేయాలన్నమాట? క్షమించాలి. క్షమిస్తే దేవుడు మనల్ని క్షమించేవాడు అంటుంటాడు. కావున ప్రియమైన దేవుని పిల్లరా, ఒక సంగతి ఏంటంటే గ్రంథంలో ఇలాగుంది. విలాప వాక్యాలు 5వ అధ్యాయం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, విలాప వాక్యాలు. విలాప వాక్యాలు 5వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట రాయబడింది. ఐదవ అధ్యాయం 7వ వచనం. అద్భుతంగా దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షణ అనుభవించుచున్నాం. దాసులు మాకు ప్రభువులై వారి వశము నుండి మమ్మల్ని విడిపింపగలవాడెవడునూ లేడు. గ్రంథం చాలండి. ఇక్కడ ఏమన్నా తెలుసా? మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షణ అనుభవిస్తున్నాం. ఏంటి దాని అర్థం ఏంటి అసలు? మా తండ్రులు మాట్లాడదు, మా తండ్రులు చేసిన పాపం గతించిపోయింది. వారు చేసిన పాపం, వాళ్ళ పాపంలో చనిపోయారు. కానీ వాళ్ళ పాప ప్రభావం మా మీద ఇంకా పడతానే ఉంది అన్నాడు. అంటే నేనేమంటున్నానంటే ఈనాడు మనం మన తోటి వారిని క్షమించకపోయినా, మనం పాపం చేస్తున్నట్టు దేవుని ఎదుట ఉన్నా, లేకపోతే మన పూర్వ పాపాలు దేవుడు క్షమించినట్టుగా అట్లా నిలబడి ఉన్నా, ఏం జరుగుతుందనమాట? మనం చేసిన పాపం ప్రభావం ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. లంచం తీసుకోవటం ఉంది, లంచం తీసుకోవటం అనే కార్యక్రమం ఉంది. అదేమో తండ్రులకు మనం చేస్తాం. లంచం తీసుకునే తండ్రులుగా మనం చేస్తాం. పాపం మనం చేస్తున్న పాపం క్షమించబట్టలేదన్న సంగతి మనకు తెలుసు. ఇలాగ మనం ఏం చేస్తామంటే ఆ లంచం తీసుకుంటా ఉన్నటువంటి మనం ఏం చేస్తుంటామంటే అది పోయి ఎవరి మీద పడితే అది ఎవరి మీద పడి? పిల్లల మీద పడిద్ది అనమాట. తండ్రులు వారి పాపంలో గతించిపోయారు, కానీ ఆ పాప ప్రభావం మేము వారి దోష శిక్షణ అనుభవిస్తున్నాం. కావున మన పిల్లలకు మంచి రోజులు ఉండాలంటే, అలాగే మనకి మంచి రోజులు ఉండాలంటే ఏం చేయాలన్నమాట?
పూర్వపు దినాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పూర్వపు దినాల్లో మనం చేసిన పాపాలని మనం ఏం చేయాలన్నమాట, కడిగి వేసుకోవాలి. మన పాపాలను కడిగి వేసుకోవాలంటే పూర్వ పాపాలను దేవుడు మనం క్షమించాలి. క్షమించాలంటే మన తోటి వాళ్ళని మనం క్షమించాలి. గ్రంథం ఇచ్చే వివరణ అది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, ఏశావు ఎంతో పగబట్టినా, ఏశావు ఎంతో క్రోధం కలిగి ఉన్నా, ప్రత్యేకంగా తమ్ముడు తిరిగి వస్తుంటే కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని కన్నీళ్లు గార్చి ఏమంటాడు తెలుసా, నేను నడిపిస్తారండి, నా ఎమ్మడ పెట్టండి. 400 మందికి ఎటొచ్చారో తెలియదు, స్పీడ్కి వెళ్ళేటట్టున్నారు. కానీ యాకోబు అంటాడు, నేను నిదానంగా వస్తాను, ఎందుకనంటే నా పశువుల మంద ఏనటానికి వచ్చినాయి. ఇదిగో నా భార్యలు నా పనివాళ్ళు బాలింతలుగా ఉన్నారు, స్పీడ్గా రాలేరు. గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు, రాలేరు స్పీడ్గా. కాబట్టి నేను మెల్లిగా వస్తాను, నేను నడిపిస్తాను, మీకు ఎందుకు ఇబ్బంది లేదు, నేను జాగ్రత్త తీసుకెళ్ళి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అనురాగం, ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? ఆ కాలంలో మనుషుల ఆ విధంగా తన తోటి వారిని క్షమించగలిగేటువంటి అద్భుతమైన బుద్ధి ఉన్నప్పుడు ఈనాడు మన పరిస్థితి ఏంటి? పూర్వ దినాల్లో చేసినటువంటి పాపాలను దేవుడు క్షమిస్తున్నాడు ఓర్మి వలన. కాబట్టి ఈనాడు పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకునేది ఎందుకనంటే, ఎక్కడన్నా నేను చేసిన పాపం ఆగిందా, ఎవరి మీదైనా నా శత్రుత్వం ఉందా, ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను చేసింది ఎక్కడైనా దాగి ఉందా, ఆ దాగింది అంతే ఉంచుకోనండి, అది పోయి పిల్లల మీద పడింది. కాబట్టి ఆ పాపాన్ని నేను క్షమించుకోవాలి, దాన్ని నేను కడిగి వేసుకోవాలి. కాబట్టి నా తోటివాడిని నేను క్షమిస్తే నా పాపను క్షమిస్తాను అంటున్నాడు. కాబట్టి నా తోటివాడిని నేను క్షమించాలి. రెండోది, నా అంతటికి నేను చేసేటువంటి అపరాధం ఏందో అపరాధ భావం నా పిల్లల మీద పడుకోకుండా ప్రత్యేకంగా దాన్ని క్షమించుకోవాలనేటువంటి మంచి ఆలోచన కలిగి ఉంది. పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకుని దేనికనంటే, అదిగో మంద ఏదైనా దాగి ఉందా, ఏదైనా విడిచిపెట్టబడింది ఉందా, ఏదైనా మన మురికి అక్కడ ఏమైనా దాగి ఉందా, దాన్ని కడిగి వేసుకోవాలనేటువంటి ఆలోచన నీవు ప్రత్యేకంగా కలిగి ఉండాలి. కాబట్టి గ్రంథం తెలియజేసే సమాచారం పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవాలంటే ఏంటి దాని అర్థం? దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి. 2, మన అపరాధాలు ఏమన్నా మిగిలి ఉన్నాయా, కడిగి వేయబడ్డాయా, మన తోటివారిని మనం క్షమించామా, ఇంకా శత్రుత్వం ఉందా, లేకపోతే ఇంకా మన పాపాలు మన మీద ప్రభావం చూపుతున్నాయా, లేకపోతే మన పాపాలు మళ్ళీ తిరిగి మన బిడ్డల మీద ప్రభావం చూపుతున్నాయా అనే సంగతి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఏమనుకుంటామంటే, ప్రత్యేకంగా నేను చేసేది నా పిల్లలకి ఏం ఉండదులే అనుకుంటాం, కానీ మనం చేసేది మన పిల్లల మీద పడుద్ది. కాబట్టి జాగ్రత్తగా జీవితాలు గడపాల్సిన అవసరం ఎంత అవసరం. అందుకు పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నా పూర్వ పాపం ఏమన్నా మిగిలి ఉందా, నేను చేసింది ఏమైనా ఉందా, దాన్ని తీసివేసుకోవాలి, దాన్ని కడిగి వేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. 3వ సమాచారం, పూర్వ దినాలని జ్ఞాపకం చేసుకోమని ఒక ప్రత్యేకమైన సందేశం ఆలోచన చేస్తున్నాం. పూర్వ దినాల్లో దేవుడు చేసినటువంటి ఉపకారాలు దేరి మరవకూడదు. రెండోది, పూర్వ పాపాలని ఏం చేయాలన్నమాట, మనం పూర్వ దినాల్లో చేసిన పాపాలని మనం ఏం చేయాలి, వాటిని కడిగి వేసుకునే స్థితిలో ఉండాలి. 3వ సంగతి గ్రంథం ఇలాగ మాట్లాడుతుంది. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఆరవ అధ్యాయం 12వ వచనం ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ప్రసంగి గ్రంథం, నీడవలే తమ జనములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియదు. గ్రంథంలో ఏమన్నాడంటే, వ్యర్థముగా గడిపిన జనములు జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా 2024 ఎంతో సమయం, అది వ్యర్థంగా ఏమైనా గడిపావా ఆలోచన చేసుకో. వ్యర్థంగా గడిపే దినాలు ఉన్నాయి అన్నాడు గ్రంథంలో.
వ్యర్థంగా గడిపిన దినాలు, అదే మాట ప్రాముఖ్యంగా అన్నాడు. నీడవలే తమ దినములు వ్యర్థంగా గడుపుకొని మనుషుని బ్రతుకునందు ఏది వరకు ప్రయోజనమైంది ఎవరు తెలియదు. ఒకవేళ వ్యర్థంగా గడిపితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. వాస్తవం జరగబోయేది జరుగుద్ది అనమాట, భవిష్యత్తులో జరగబోయేది జరుగుద్ది. కాబట్టి నీకు ఇచ్చినటువంటి దినములు చాలా విలువైనవి. ప్రతి దినము చాలా దేవుడు ఆశ్రయించి అనుగ్రహించబడింది. కాబట్టి నువ్వేం చేయాలన్నమాట, వ్యర్థంగా గడపొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వ్యర్థంగా గడపొద్దు, నీకు ఇచ్చినటువంటి కాలాన్ని నువ్వు వ్యర్థంగా గడపొద్దు. ఒకవేళ వ్యర్థంగా గడిపినటువంటి పరిస్థితులు ఉన్నాయా అని సంగతి ఆలోచించాలి. నువ్వు గడిపిన నీకు దేవుడు అనుగ్రహించినటువంటి దినాల్లో ప్రాముఖ్యంగా నువ్వు గుణపడవలసినటువంటి సందర్భంలో నువ్వు గుణపడకపోతే నువ్వు వ్యర్థంగా కాలాన్ని గడిపినట్టే అన్నాడు. ఏం చేయాలన్నమాట, నువ్వు గుణపడాలి. నువ్వు చేసేవే పాపము, నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే అన్యాయం, నువ్వు చేసే అక్రమం, నువ్వు చేసే చెడుతనం, నువ్వు చేసే దుర్మార్గత దిద్దుకునేటువంటి సమయము దేవుడు 2023లో ఎంతో ఇచ్చేసాడు. కానీ ఆ సమయంలో నువ్వు గుణపడటం నీకు చేత కాకపోతే ఏం జరుగుతుంది అనమాట, దాని గురించినటువంటి లెక్క నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గుణపడాల్సిన అవసరం ప్రాముఖ్యంగా వస్తుంది. కాబట్టి నీవు వ్యర్థంగా కాలానికి గడిపినటువంటి పరిస్థితి ఎలాగ ఉంటుంది, గుణపడలేనటువంటి స్థితి అనమాట ప్రాముఖ్యంగా గ్రంథం తెలియజేస్తుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం. ఇచ్చిన సమయంలో, ఇచ్చిన గడియలో, ఇచ్చిన కాలంలోనే నువ్వు గుణపడాలి. లేకపోతే ఏం జరుగుతుంది, గుణపడకపోతే ఏం జరుగుతుంటుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం. నువ్వు కాలము దేవుని యొక్క కృపకు దూరం అయిపోతావు. గుణపడవలసిన సమయంలో గుణపడకపోతే దేవుడు ఇచ్చే కృపకు దూరం అయిపోతావు. 33వ అధ్యాయము 12వ వచనములో, అతడు శ్రమలో ఉన్నప్పుడు మన దేవుడని యెహోవాను బతుకులాడుకొని తన పితల దేవుని సన్నిధి తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలో అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకొనిను అన్నాడు. శ్రమకాలంలో గుణపడటం, కష్టకాలంలో గుణపడటం, నీ శోధన కాలంలో నువ్వు గుణపడటం దేవుడు ప్రత్యేకంగా నీకు అనుగ్రహించినటువంటి మంచి కాలం. కాబట్టి నువ్వు వ్యర్థంగా నీ దినాలను గడిపేవాము ఆలోచన చేసుకోవాలి. వ్యర్థంగా గడిపేది ఎప్పుడు అనంటే నీ శ్రమ కాలంలో నువ్వు ఇంకా గుణపడకపోతే, నీ కష్టకాలంలో నువ్వు గుణపడకపోతే, నీ శోధన కాలంలో నువ్వు గుణపడకపోతే. ఇక్కడ మనిషికి ఒక కష్టకాలం, ఒక శ్రమకాలం వచ్చింది, తనకు అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు కానీ నేను గుణపడకపోతే నాకు మళ్ళీ తిరిగి మంచి రోజులు లేవు, నాకు మంచి రోజులు లేవు. గుణపడిన కారణాన మంచి రోజులను సంపాదించుకున్నాడు ఈ మనిషి, మంచి రోజులను సంపాదించుకున్నాడు. 23వ వచనంలో, తమ తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఆమోను అంతకంతకు ఎక్కువగా ద్రోహకార్యములు చేయవచ్చును. కాబట్టి మనిషి ఏం చేశాడంట, గుణపడ్డాడంట. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించాలి. వ్యర్థంగా గడిపిన కాలం ఏదన్నమాట, నువ్వు గుణపడలేదు కాదు, నీ జీవితం దిద్దుబాటు చేసుకోలేదు కాదు. పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోవడం దేనికనంటే, అయ్యో నాకు 2024 ఇచ్చాడు, ఎన్నో కాలం ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు, నా జీవితాన్ని ఇంకా మార్చుకోలేకపోయానే, నా జీవితాన్ని ఇంకా దిద్దుకోలేకపోయానే, దేవుని కృపకు నేను పాత్రలు కాకపోయానే అనే విషయంలో నీ అంతటికి నువ్వు ఆలోచించాలి. అందుకు ఆలోచన చేసుకో. వ్యర్థంగా గడిపిన దినాలు, నువ్వు ధర్మం చేయగలిగేటువంటి సమయంలో ధర్మం చేయకోకుండా బిగబెట్టిన కారణాన నీ కాలాన్ని నువ్వేం చేస్తున్నావు అనమాట, వ్యర్థంగా గడుపుతున్నావు. నువ్వేం చేయాలని ఏమి ఇచ్చేసాడు, 2024 పరమదేవుడు ఆశ్రయించి నీకు అనుగ్రహించిన కాలం అది. ఆ కాలంలో నువ్వేం చేసిన దేవుడు నీకు ఎంతో ఆశీర్వాదాలు, ఎన్నో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, ఎన్నో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తే నీ అంతటికి నువ్వు ధర్మం చేయటం నీ చేత. ఏం జరుగుతుంది, ధర్మం చేస్తే ఏం జరిగింది, ధర్మం చేస్తే ఏం జరిగింది, ధర్మం చేస్తే ఏం జరిగింది. ఇచ్చినగా కాలాన్ని వ్యర్థంగా గడపటం అంటే నీకు ధర్మం చేయగలిగే సమయం, ధర్మం చేయగలిగే పరిస్థితి అనమాట.
తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు రాజ్యం సిద్ధపరచుకొని దాన్ని స్వతంత్రించుకోండి. ఎవరినన్నాడు ఆ మాట? ఆకలి కొంటే అన్నం పెట్టావు, దప్పికొండి దాహం తెచ్చావు, పరదేశుకుంటే చేర్చుకున్నావు, వస్త్రం ఇచ్చావు, అలాగే ప్రత్యేక రోగనే ఉంటే చూడవచ్చేసావు. ఏం చేశావు? ఏం చేయను. వాళ్ళు తెలియకుండా చేసేసారు, కాలాన్ని ఉపయోగించుకున్నారు. కాలాన్ని ఉపయోగించుకొని చేయాల్సిన పనిని చేసేసారు. తర్వాత ఉన్నాడు, నీతిమంతులారా రండి, ఇదిగో మీకోసం రాజ్యం ఇద్దరు స్వతంత్రించుకోండి. ఏం జరుగుతుందన్నమాట? ధర్మం నీకు అనేకమైన దీవెనలు తీసుకొచ్చేటువంటి కాలం అది. వాస్తవానికి 2024లో మనం ఆ కాలాన్ని అలా సద్వినియోగం చేసుకోవడం చేత కదా. ఏం చేస్తుంటాం అనమాట? ఎక్కడి నుంచో వచ్చిన అప్పకి ఏం చేస్తాం? చీరలు ఎక్కడ ఏ చెంగులో డబ్బులు పెట్టామని చూస్తాం. ఎతుకుద్ది అనమాట. ఈ చెంగులో చీరలు డబ్బులు పెట్టానే, ఎప్పుడో పెట్టానే, అద్దెత్తది అనమాట. తీసి అప్పకెత్తది, ఎక్కడికో అప్పకెత్తది. ఎంత తెలుసా? దేవుడికి ఇచ్చే దానికంటే ఎక్కువ ఎత్తది. ఎందుకంటే నేను కూడా అట్లా ఇచ్చాను కాబట్టి చెబుతున్నా. అంతే కదా. దేవుడికి ఎంత ఇస్తాం? చిల్లర ఎత్తుకుంటాం, ఇక్కడ ఎంత చిల్లర ఉంది, ఇక్కడ ఎంత చిల్లర ఉందని. కానీ అప్పకైతే లోపల షేర్లో నుంచి తీసిన కొత్త 500 రూపాయలు, కొత్త 1000 రూపాయలు తీసి ఇస్తాం. ఈ లేదా అలాగే మన జీవితాలు ఎప్పుడు ఆలోచించండి. మళ్ళీ నీకు తిరిగి చీర పెట్టని వాడికి చీర పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అర్థమవుతుందా? నీకు తిరిగి అన్నం పెట్టిన వాడికి అన్నం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఎవరికైతే మేలు చేయాలనుకుంటున్నావో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మేలు కోరుకోకుండా, మేలు రాకోకుండా ఉండేటువంటి వాడికి మేలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ధర్మం. ఇచ్చిన కాలం అది, ఇచ్చిన కాలం అది. వ్యర్థంగా గడపటం అంటే అది ఏంటి ధర్మం చేయకుండా పోవటం అనమాట. వాస్తవం నీకుంది, అవకాశం ఉంది, ధర్మం చేసే అవకాశం ఉంది, జ్ఞానం ఉంది, వయసు ఉంది, సమస్తం ఉంది. అప్పకే ధర్మం చేసినప్పుడు లేని అమ్మకే ధర్మం చేయటం ఏంటి? దేవునికి ధర్మం చేయటం ఉందా లేదా? అవకాశం ఉందా? మన దగ్గర సామర్థ్యం ఉందా లేదా? ఉందా లేదా? సామర్థ్యం ఉంది. కానీ నువ్వు వ్యర్థంగా దినాలు గడిపేశావు. దేవుడు లెక్క అడగటం ఖాయం అని చెప్పేసి మాట్లాడతాడు. కాబట్టి పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకొని నువ్వు ధర్మం చేసావా లేదా? నీ వంతుకని అర్థమవుతుందని ఆ మాట గ్రంథం తెలియజేస్తుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో నన్ను మీరు అపార్థం చేసుకో. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొను, నీ తలకు నూనె తక్కువ చేయకు. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్ కాలం అంతా, జాగ్రత్తగా నాలు. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్ కాలం అంతయు నీవు ప్రేమించు, నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్ కాలం అంతా సుఖించుము. నీ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునే దానికి అంతటికీ అదే నీకు కలుగు భాగము అన్నాడు. ఏంటనమాట? వ్యర్థమైన కాలం అంటే దేవుడు వ్యర్థంగా అనుగ్రహించిన కాలం నువ్వు వ్యర్థంగా గడిపేది ఏంటంటే, నువ్వు ప్రేమగా నీ భార్యతో జీవితం గడపవలసిన అవసరం, నీ భర్తతో ప్రేమగా గడపాల్సిన, నీ ప్రేమతో నీ బిడ్డలతో గడపాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏం జరుగుతుందంటే, ప్రేమగా భార్యతో ఉండలేని స్థితి, ప్రేమగా భర్తతో ఉండలేని స్థితి, ప్రేమగా పిల్లలతో ఉండలేని స్థితి, ప్రేమగా తల్లిదండ్రులతో ఉండలేని స్థితి. ఏం జరుగుతుందన్నమాట? వాస్తవానికి వ్యర్థంగా కాలాన్ని గడుపుతున్నావు. పూర్వదినాల్లో నీ భర్తతో మనసిప్పి మాట్లాడావా? వివాహమైన కొత్తలో ముద్దు ముచ్చటుందే, ఆ విధంగా నీ భర్తతో ఈ కాలంలో నువ్వు మాట్లాడేవా? మొసలు కంపు కొడుతుంది అనేటువంటి భావంతో జీవితం గడుపుతున్నావా? నా మాట మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వ్యర్థంగా గడిపే కాలం. నీవు నీ భార్యను పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది, నీవు నీ భర్తను పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పట్టణ బ్రతుకు వ్యర్థమైన కాలం అది. వాస్తవాన్ని నీవు తల్లిదండ్రులు అయితే నీ పిల్లలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నువ్వు పిల్లలు అయితే నీ తల్లిదండ్రులు నువ్వు పట్టించుకోవాలా, తల్లిదండ్రులు బిడ్డల్ని పట్టించుకోవాలి. ఏం జరగాల్సిన అవసరం ఉంది? వ్యర్థంగా గడిపే కాలం వ్యర్థంగా అయిపోయింది. నా తల్లిదండ్రులు నేను చూసుకోలేకపోయాను సరిగా, నా పిల్లల్ని నేను సరిగ్గా చూసుకోలేదు, నా భార్యని నేను సరిగ్గా చూసుకోలేదు, నా భర్తని సరిగ్గా చూసుకోలేని అనే పశ్చాత్తాప భావం నీలో ఏర్పడుకోకుండా నువ్వు అద్భుతంగా నీ ప్రేమను ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రత్యేకంగా వ్యర్థంగా గడిపి తినాలి. ఎన్ని అయిపోయినాయో
భార్య పలుకుతున్నా పిలుస్తున్నా పలకోకుండా తలకాయ ఉంచుకొని పోయిన కాలాలు ఎన్ని ఉన్నాయో. భర్త పిలుస్తున్నా పట్టించుకోకుండా తల వంచుకొని పొయ్యి దగ్గర కూర్చుకొని పొల్లలు పెట్టుకుంటున్న కాలం ఎంత అయిపోయిందో. పట్టి పట్టణ బ్రతుకు వ్యర్థంగా గడిపే బ్రతుకు. దినాలను దేవుడు ఆస్వాదించి అనుగ్రహించాడు. ఎందుకంటే సంతోషంగా జీవితం గడపడానికి. క్రీస్తునందు దేవుడు అనుగ్రహించినటువంటి మాత్రమైనటువంటి కుటుంబ బాంధవ్యాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఇచ్చింది. ఎందుకనమాట? ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త ఎందుకు ఏర్పాటు చేశాడు? నువ్వు ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నావే. నిర్లక్ష్యం చేసేటప్పుడు పరిస్థితి ఎలాగుంది? నువ్వు మంచిగా నీ దినాలను సద్వినియోగం చేసుకున్నట్ట కాదు. ఈ తల్లిదండ్రులు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అనుకో, ఏం చేస్తున్నట్టు? ప్రత్యేకంగా కాలాన్ని వ్యర్థంగా గడుపుతున్నట్టు అనమాట ప్రాముఖ్యంగా. కావున జాగ్రత్తగా ఆలోచించా. నీకు అనుగ్రహించినటువంటి నీ భార్యతో నువ్వు సంతోషంగా జీవితం గడపలేకపోతే, నీ భర్తతో సంతోషంగా జీవితం గడపదు, నీ తల్లిదండ్రులతో జీవితం గడపకపోతే, నీ పిల్లలతో జీవితం గడపకపోతే, గ్రంథం ఏముందంటే వ్యర్థంగా కాలాన్ని గడుపుతున్నావు అన్నాడు. కావున ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు ఇచ్చిన సమయం చాలా విలువైంది. కావున బహు జాగ్రత్తగా జీవితాలు గడపాలి. గతించిన కాలం తిరిగి రాదు. ఒకటి వచ్చేది ఏంటంటే, గతించిన కాలంలో ఏమున్నాయో అవే ఉంటాయి. నా మాట మీకు అర్థమవుతుంది? సూర్యుడు ఉదయించటం, అస్తమించటం, గాలి దక్షిణం నుంచి ఉత్తరాన్ని పోవటం, ఉత్తరం నుంచి గాలి దక్షిణాన్ని పోవటం, అది ఉంటుంది ఖచ్చితంగా. ఒక సంగతి ఏంటంటే, నీతో పాటు నీ భార్య ఉంటుంది, నీతో పాటు నీ భర్త ఉంటాడు, నీతో పాటు నీ పిల్లలు ఉంటారు, నీతో పాటు నీ తల్లిదండ్రులు ఉంటారు. ఏం జరగాల్సిన అవసరం ఉంది? వారితో ప్రత్యేకంగా సంతోషంగా సమాధానంగా అన్యోన్యంగా ఆప్యాయంగా జీవితం గడపటం అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప సమయం. రెండో సంగతి మాట్లాడుతున్నాడు, నీకు ధనధాన్యాలను దేవుడు అనుగ్రహిస్తే అది దేవుని ఆశీర్వాదంలో నీకు కలిగింది కాబట్టి దానిలో నుంచి నువ్వు ధర్మం చేస్తే దాని వెనక నీకు తిరిగి మేలు అనుభవించగలిగేటువంటి దినాలు నీ ఎదుర్కొంటాయి. మూడో సంగతి అక్కడ మాట్లాడాడు, నీకు దేవుడు అనుగ్రహించిన కాలంలో గుణపడకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. గుణపడాలి. వ్యర్థంగా గడిపే కాలం. దేవుడు 2023 సంవత్సరం 24వ సంవత్సరం దేవుడు అనుగ్రహించాడు. ఎంతవరకు దేవుని సన్నిధిలో నీ కాలాన్ని గడిపావు? జ్ఞాపకం చేసుకుని పూర్వదినాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి జ్ఞాపకం చేసుకునేది? దేనికని అంటే, నువ్వు దేవుని సన్నిధిలో నీ సమయం ఎంత వెచ్చించావు, నీ తలాంతను ఎంత వెచ్చించావు, నీ సామర్థ్యాన్ని ఎంతటి వెచ్చించావు, దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం ఎంతవరకు కలిగి ఉన్నావు అనే సంగతిని ఎంత నువ్వు ఆలోచన చేసుకోవాలి. దాటిపోయింది కదా కాలం, మళ్ళీ తిరిగి రాదు. ఆ కాలం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి నీకు దేవుడు ఆయుష్ను అనుగ్రహించి మంచి దినాలు అనుగ్రహిస్తే, నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటే దేవుని సన్నిధిని నువ్వు బహు జాగ్రత్తగా కాలం గడపాలి. కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి కీర్తన, అది కంఠత వాక్యాలు అన్నమాట. వాస్తవానికి 23వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమన్నాడు అక్కడ? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షయం వలె నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం ఎక్కడ నువ్వు నివాసం చేయాల్సింది? దేవుని మందిరంలో నువ్వు నివాసం చేయాలి. మందిరం అంటే ఇది కాదు. అర్థమవుతుందా? ఆ కాలంలో వాళ్ళకి అదే మందిరం. ఆ మందిరంలో వాళ్ళు ప్రవేశించడం గొప్ప భాగ్యం వాళ్ళకి. ఈనాడు మందిరం అంటే ఇది కాదు. ఏదనమాట? సంఘమే దేవుని యొక్క నివాస స్థలం, దేవుని మందిరము, సంఘమే దేవుని మందిరం. కాబట్టి దావీదు ఏమన్నాడు? చిరకాలం యెహోవా మందిరం నేను నివాసం చేస్తానంటే, నువ్వు ఎక్కడ నివాసం చేయాలి? సంఘంతో నీవు హత్తుకొని జీవితం గడపాలి. సంఘంతో కలిసి నువ్వు నీ జీవితం గడపాలంటే దేవుని సన్నిధిలో నీ ప్రజెన్స్ ఎల్లవేళ ఉండేటట్టు చూసుకోవాలి. ఎంత పోయిందో. ఎన్ని ఫంక్షన్లు జరిగితే అన్ని ఫంక్షన్లో నీ ప్రజెన్స్ ఉండాలని నువ్వు ఎట్ట కొనుక్కుంటావో, దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ప్రజలు తమ సమూహాన్ని కూడి వచ్చేటప్పుడు వారితో నీ ప్రజెన్స్ ఉంచేటట్టుగా చూసుకోవాలి. వ్యర్థమైన కాలం ఎంత గడిపావో కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రాముఖ్యంగా
అది దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో నీ ప్రజెన్స్ ఉండటం. కాలం అంతా వ్యర్థం చేసుకున్నావు అనుకో, ప్రత్యేకంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రార్థన జీవితం. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, ఓకే. అది దేవుని యొక్క గ్రంథం ప్రకారం ప్రార్థన చేస్తున్నావా? గ్రంథం ప్రకారం వాక్యం ధ్యానిస్తున్నావా? గ్రంథం ప్రకారం వాక్యం బోధిస్తున్నావా? గ్రంథం ప్రకారం ప్రార్థన చేస్తున్నావా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కాలం దాటిపోతుంది. వ్యర్థంగా కాలాలని దినాన్ని గడుపుతున్నట్టు. గడిపామా లేకపోతే సద్వినియోగం చేసుకున్నామా అనే సంగతి నీ మనస్సాక్షికే నీకు తెలుసు. కావున జాగ్రత్త పడదాం. నీ తలాంతులు ప్రత్యేకంగా దేవుని రాజ్యం కోసం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలా వాడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? లెక్క చూసుకునేవాడు లెక్క చూసుకోవటానికి వచ్చాడంట, వాడు గుద్ద తీసి దాచిపెట్టాడంట, వాడిని తీసి కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేయండి అని చెప్పేసి. కాబట్టి నీ తలాంతులు దేవుని రాజ్యం కొరకు ఉండాలి. రెండో సంగతిగా అక్కడ ఏమంటాడంటే మా ప్రాముఖ్యంగా నీ వలన 2024లో ఒక ఆత్మన్న క్రీస్తులోకి వచ్చిందనే సంగతిని ఆలోచించుకో. ఒక ఆత్మ కానీ రక్షించబడలేదనుకో, దాని అర్థం ఏంటంటే నువ్వు కాలాన్ని వ్యర్థంగా గడుపుతున్నట్టు అనమాట. ప్రాముఖ్యం ఎన్నో కష్టపడుతున్నావు కానీ ఒక ఆత్మను రక్షించడానికి నీ అంతటికి నువ్వు ప్రయాసపడలేకపోతున్నావు. కావున ప్రియమైన దేవుని పిల్లారా, వ్యర్థమైన కాలాన్ని నువ్వు గడపటం అంటే ఏంటి అనే సంగతి గ్రంథం తెలియజేస్తుంది. అందుకే 2024ని జ్ఞాపకం చేసుకోవాలి. 23 జ్ఞాపకం పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకునేది. ఎందుకంటే నేను ఎంత వ్యర్థంగా కాలం గడిపానో, నా తలాంతుడు నేను వాడకుండా ఎంతగా ఉన్నానో, నేను నా వల్ల ఒక ఆత్మ లోపలికి ప్రవేశించిన దేవుని రాజ్యంలోకి, ఒక ఆత్మని అగ్నిలోంచి నేను కాపాడలేకపోయాను అనేటువంటి దినాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగో సమాచారం. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ విశ్వాసం బహు గొప్పది. 2024 లేదా పూర్వ దినాల్లో నీ విశ్వాసాన్ని ఎంత బాగా కాపాడుకున్నావో అది జాగ్రత్తగా ఆలోచన చేసేయి. అంతకంటే ఎక్కువగా నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునేటట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో, 10వ అధ్యాయం 32వ వచనం, నీ పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకో అన్నాడు అనమాట. శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినాల జ్ఞాపకం చేసుకో. ఏం జరిగిందనమాట అక్కడ ఏమన్నాడు? ఒక దినమంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాటపడుతుంది. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించి వారితో పాలువారైరి. ఏం జరుగుతుందనమాట? వాస్తవానికి మంచి పోరాటం, శ్రమలతో కూడిన మంచి పోరాటం జ్ఞాపకం చేసుకో. నా మాట మీకు అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లలారా? శ్రమలతో కూడిన పోరాటం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టకాలాలు వచ్చినా, ఎన్ని రోగరొప్పులు వచ్చినా నీవు మంచి పోరాటం పోరాడుతున్నావు. విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. 2024న అలాంటి జీవితాన్ని నువ్వు ప్రదర్శించినట్టయితే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ మంచి పోరాటం, నిందలను బాధలను నువ్వు అనుభవిస్తున్నావు. 10 మందిలో ఆరాటపడుతున్నావు. ఇంకొక విధంగా చూస్తే అలాగా శ్రమపడే వాడితో పాటు నువ్వు పాలుపంపులు పంచుకుంటున్నావు. వాస్తవానికి శ్రమలు ఈనాటి శ్రమలు ఎన్నదగినవి కావు. పరమదేవుడు నిన్ను 2024 నుంచి మరొక దినానికి, మరొక సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నాడు. అవే శ్రమలు రాకపోవు, అవే శోధనలు రాకపోవు, అవే కష్టకాలాలు రాకపోవు, అవే దుఃఖకాలాలు రాకపోవు. నేనేమంటున్నానంటే అదే పొరపు దినాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ
ప్రాముఖ్యంగా నీ విశ్వాసాన్ని ఎంత అభివృద్ధి చేసుకున్నావో, సత్యమందు స్థిరంగా ఉండి నువ్వు ఏ విధంగా డెవలప్ అయ్యావో అదే విధంగా నువ్వు డెవలప్ అవ్వాలని గ్రంథం తెలియజేస్తుంది. గ్రంథం ఇలాగ మాట్లాడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తుల కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నువ్వు కనుగొంటివి అనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. మాట్లాడు. ఏ స్థితిలో ఉన్నావో ఒకప్పుడు, ఎంత మంచి పోరాటం పోరాడావో, ఎలాగ నువ్వు మంచి ప్రేమను ప్రదర్శించావో, ఎలాంటి విశ్వాసాన్ని కాపాడుకున్నావో అలాంటి జీవితాన్ని నువ్వు అవలంబించు. ఇంకా అభివృద్ధి చెందు. దానిలో పూర్వ దినాలను ఒకసారి జ్ఞాపకం చేసుకునేది. ఏ మంచి పోరాటం పోరాడావు, ఏ విధంగా విశ్వాసాన్ని కాపాడుకున్నావు, ఏ విధంగా ప్రత్యేక నీ ప్రేమను ప్రదర్శించావు, అలాంటి జీవితాన్ని నువ్వు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎక్కడ నువ్వు పడిపోతున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో దానిలో నువ్వు లేచి నిలబడు అని చెప్పేసి గ్రంథం. అందుకు పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకో. పూర్వ దినాల్లో నువ్వు ఎలాంటి మంచి పోరాటం ఎన్ని శ్రమలు, ఎన్ని రోగాలు, ఎన్ని నొప్పులు, ఎన్ని కష్టకాలాలు, వాటన్నిటిలో పరమదేవుడు కృప చూపించి నిన్ను ఆదుకుంటున్నప్పుడు ఆ సమయంలో నువ్వు కూడా సత్యాన్ని అనుసరించి జీవితాన్ని గడుపుతున్నావు. అలాగే విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు. ప్రతి శ్రమలో, ప్రతి నిందలో పాలుపుచ్చుకుంటున్నావు. అలాగే శ్రమ పడే వాళ్ళతో కూడా నువ్వు పాలుపుచ్చుకుంటున్నావు. అలాంటి జీవితాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2024 కాలంలో మన పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోమని హెచ్చరిక చేసిన కారణం ఏంటంటే, మనం ఎలాగ వాటిని సహించామో, ఎలాగ జయించామో, ఎలాగ వాటిని ఓర్చుకున్నామో, అలాగే ఈనాడు దేవుడు అనుగ్రహించే కాలంలో అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. కావున ప్రియమని దేవుని పిల్లారా, వాస్తవానికి పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేటువంటి సందేశం మనం ఆలోచన చేస్తున్నాం. పూర్వ దినాల్లో దేవుడు చేసిన ఉపకారాలని ఏం చేయాలన్నమాట? జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. రెండోది, పూర్వ పాపాలను దేవుడు క్షమించినట్టుగా మన తోటివారు మన ఎడల చేసిన పాపం కానీ, మనం చేసిన పాపం కానీ ఏదైనా కూడా మనం ఏం చేయాలన్నమాట? ప్రత్యేకంగా క్షమించేటట్టుగా చూసుకోవాలి. మన పాపాలు క్షమించబడేటట్టు చూసుకోవాలి. ఇతర పాపాలని క్షమించాలి, ఇతర తప్పిదాన్ని క్షమించాలి. అలా క్షమించకపోతే మన పాపాలు మన మీదనే ఉంటానే వస్తుంటాయి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా కూడా అది మనకు ప్రయోజనం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. మూడో సంగతి మాట్లాడుతున్నాడు గ్రంథంలో, వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం గడిపామా? అందుకు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి రావాలి. వెనక్కి వెళ్ళి పరిశీలన చేసుకోవాలి. ఎంత వ్యర్థంగా గడిపాము, ఎన్ని బైబిల్ క్లాసులు ఎగ్గొట్టాము, ఎన్ని ఆరాధనలు ఎగ్గొట్టాము. 10 గంటలకి 7:30 గంటలకు ఆరాధన అయితే ఆరాధన 7:30 గంటలు దాటిపోయి ఎప్పుడైనా ఎంతకాలం వెళ్ళాము? కరెక్ట్గా నేను టయానికి వెళ్ళానా? టయాన్ని దాటిపోయానా? నేను నిజమైన ఆరాధన చేశానా? దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, నేను గుణపడ్డానా? నా తలాంత నేను ఉపయోగించానా? ఇదిగో నేను దేవుని సన్నిధిలో నా ప్రజెన్స్ ఎల్లప్పుడూ గ్రంథం ప్రకారంగా ఉందా? నేను నిజంగా దేవునికి ఆరాధించానా? దేవునికి మహింపరిచానా? లేకపోతే కాలాన్ని వ్యర్థంగా గడిపానా? ఒక సంగతి ఏంటంటే, ఉద్యోగస్తులు ఉన్నారు, వారికి గవర్నమెంట్ ఇచ్చేటువంటి కాలం అంతా కూడా ఎంతో హుందాగా కాలాన్ని గడుపుతారు వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో. అలాగే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు, వారి చదువులు ఎంతకాలం గవర్నమెంట్ ఇస్తుందో, తల్లిదండ్రులు ప్రొవైడ్ చేస్తుందో ఆ ప్రావిడెన్స్ని అద్భుతంగా వినియోగించుకుంటారు. వ్యవసాయదారులు ఏం చేస్తుంటారు అన్నమాట? ఎంత కాలాన్ని ఉపయోగించుకుంటారు వ్యవసాయానికి. దేనికి? తన కుటుంబ ఉనికిని కాపాడుకోవటానికి, తన యొక్క ఉద్యోగం కాపాడుకోవటానికి, తన చదువుల విషయంలో ఉన్నతమైన స్థితికి రావటానికి. ఎలాంటి స్థితి ఉందో ఈనాడు నీవు దేవుడు అనుగ్రహించేటువంటి కాలమును నువ్వు అద్భుతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యర్థంగా ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఆప్షన్ హాలిడే ఇచ్చినా కూడా అది వ్యర్థంగా పోదు, దాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగించుకుంటారు. ఇలాగా దేవుని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఉండటానికి,
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో నీ తలాంతరం ఉపయోగించడానికి, అలాగే నీ యొక్క సంపదని ధర్మం చేయడానికి, అలాగే నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబంతో ఆనందంగా జీవితం గడపడానికి దేవుడు ఇచ్చిన కాలం ఎంతో ఉంది. అదే మనం వ్యర్థంగా ఉపయోగించామనే సంగతి ఆలోచించాలి. అందుకు పాత కాలానికి నువ్వు వెళ్ళి ఆలోచన చేసుకోవాలి. గ్రంథం మాట్లాడుతుంది, శ్రమలతో కూడిన మంచి పోరాటం పోరాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని రోగాలు వాస్తవానికి. నిజంగా దేవుని పట్ల ఉన్నటువంటి మొదటి ప్రేమ నిలవరంగా ఉందా? విశ్వాసం నిరంగా ఉందా? సత్యాన్ని అనుసరించే విషయంలో నిలవరంగా ఉందా? లేదా ఏమైనా పడిపోయే స్థితిలో ఉన్నామా? మంచి పోరాటం పోరాడే మనము ఆ పోరాటంలో ఓడిపోతున్నామా? ఆలోచన చేసుకోవాలి. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, పరమదేవుడు 2025 దేవుడు ఆస్వాదించి అనుగ్రహించబోయేది. కాబట్టి కాలం, గడిచిపోయిన కాలం ఒకసారి పరీక్షించుకొని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సర్దిద్దుకొని దేవుడు ఇచ్చేటువంటి నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని కలిగి అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రదర్శించి ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్లే దాన్ని ప్రత్యేకంగా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మనము జీవించే జీవితాన్ని బట్టి మనకు రాగల తరాల్లో మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలని, అందుకు గాను దేవుని యొక్క చేతి పనిని, ఆయన బలాన్ని, ఆయన సాహస కార్యాలని, ఆయన అద్భుతమైనటువంటి ప్రేమను అనేకులకు చాటే విధంగా జీవితాలు గడపాలని ప్రభు పెట్టమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాము.